నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రగతికి ఓటర్ చైతన్యమే ఆధారం. వివేక మహిళా కళాశాలలో జరిగిన ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. నేర నియంత్రణలో భాగంగా పట్టణ ఎడ్లలింగయ్య కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. పట్టణంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలు. పద్దెనిమిది సంవత్సరాలు వయసు దాటిన యువకులందరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ప్రతి 3 నెలలకు ఒకసారి భారతదేశ ఎన్నికల సంఘం కల్పించిందని, ఆ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటరుగా నమోదు చేసుకోవడం మీ హక్కు అని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ పిలుపునిచ్చారు. తెనాలి నాజర్పేటలోని వివేక మహిళా కళాశాల ప్రాంగణంలో జరిగిన ఓటర్ నమోదు అవగాహన సదస్సులో సబ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని వివరాలు తెలిపారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. కుల, మత, జాతి, విద్య, సంపద భేదాలు లేకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవడం తమ బాధ్యతగా స్వీకరించాలని, హక్కుగా వినియోగించుకోవాలని కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలకు చెందిన అన్ని స్థాయిల ఎన్నికలలో మంచి ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకొని దేశ ప్రగతికి బాటలు వేసుకోవాలని సంజనా సింహ సూచించారు. ఎన్నికల సమయంలోనే ఓటర్ నమోదు చేసుకోవటం అనే ప్రక్రియ సంక్లిష్టంగా మారకుండా ప్రతి 3 నెలలకు ఓటర్ నమోదు శ్రీకారం చుట్టడం ద్వారా భారతదేశ ఎన్నికల సంఘం కొత్త అధ్యయనానికి నాంది పలికిందని, యువకులందరూ చైతన్యంతో నమోదుకు ముందుకు వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ గోపాలకృష్ణ కోరారు. ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించగలిగే సామర్థ్యం అన్ని రంగాలలో అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించగలిగే శక్తి ప్రజాప్రతినిధులకు ఉందని, అలాంటి వారిని ఎన్నుకునే అవకాశం ఓటర్కు మాత్రమే ఉందని, కేవలం విమర్శలు, సమస్యలపై ప్రశ్నించడంతో సరిపెట్టుకోకుండా సామాజిక, ఆర్థిక సమానత్వంతో పేద ప్రజలు శ్రేయస్సు కోసం పనిచేసే వారిని ఎంపిక చేసుకునే శక్తి ఓటర్కు మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ పర్టిక్యులర్. ఏమని, ఎవ్రీ ఇయర్ కూడా ఎవరైతే 18 years క్రాస్ చేస్తారో ఆర్ క్రాస్ చేయబోతున్నారో వాళ్ళని అదే సంవత్సరంలో మనం ఎంటర్ చేసుకుంటే 5th year తర్వాత ఎలక్షన్స్ ముందర హడావిడి చేసి కొంతమందిని మనం కోల్పోము అని. మీరే ఆలోచించండి, 5 yearsలో ఎవ్రీ ఇయర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లోనే ఒక 100 members జాయిన్ అవుతున్నారు, వీళ్ళు 18 years క్రాస్ అవుతారు. 5th year తర్వాత మీ ఒక్క ఇన్స్టిట్యూషన్లోనే 18 years క్రాస్ అయిన 500 మంది అమ్మాయిలు ఉన్నారు. అలా ఒక్క ఇన్స్టిట్యూషన్లో ఇంతమంది అమ్మాయిని అప్పుడు ఎలక్టోరల్ రోల్లో ఇంట్రడ్యూస్ చేయడం కంటే ఇప్పటి నుంచే మనం ఇంట్రడ్యూస్ చేస్తే రేపు మీరు ఓటు హక్కు అనేది కోల్పోరు అని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు, ఇప్పుడు మీరు అమెరికాలో చూసినా, అమెరికా ఇండిపెండెన్స్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఉమెన్కి ఫస్ట్ టైం ఓటింగ్ రైట్స్ లేవు. మనకి ఫెమినిజంలో వేవ్స్ ఆఫ్ ఫెమినిజం ఉంటాయన్నమాట. ఉమెన్ అక్కడ చాలా పోట్లాడారు, మాకు కూడా ఓటింగ్ హక్కు కల్పించండి, అక్కడ ఓన్లీ మెన్కి ఉండేది. యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉమెన్కి ఎప్పుడు ఫస్టే ఇవ్వలేదు. కానీ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ, మన కాన్స్టిట్యూషన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిజైన్ చేసి డ్రాఫ్ట్ చేసినప్పుడు అందరికీ, అన్ని జెండర్స్కి, అన్ని రిలీజన్కి, అన్ని కాస్ట్ వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు. సో ఇది ఒక హక్కు. లైక్ ఇందాక మనం అనుకున్నట్టు మీరు యూ హ్యావ్ టు డిమాండ్, ఇట్స్ మై రైట్ టు ఓట్ అనేది మీరు డిమాండ్ చేసి మీరు ఓటు వేయాలి. మీ రైట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎన్రోల్ యూ యాజ్ అన్ ఎలక్టర్. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొనగా వివేక విద్యా సంస్థల డైరెక్టర్ ఆర్ వీరనారాయణ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది ఈ సదస్సును పర్యవేక్షించారు. మురళి, ఠాగూర్ తదితరులు ఎన్నికల సంఘం విడుదల చేసిన కరపత్రాలను విద్యార్థులకు అందించారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఇట్లా ఎలక్షన్ సంబంధించిన ఓటర్ లిస్ట్ తయారు చేసే క్రమంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఉంటారు. వారికి సహాయకారిగా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా నేను ఉంటాను. నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉంటారు, తహసీల్దార్ అండ్ మున్సిపల్ కమిషనర్ గారు. అదే ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి మేడం గారు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు, మేమిద్దరం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటాం. దిస్ మీన్స్ ఏంటంటే మేమంతా కలిసి
మీరు మనమందరం మన ఓన్గా ఓటు వేసి ఒకరిని ఎన్నుకునే ప్రక్రియ చేయడం కోసం మేము నియమింపబడి ఉన్నాం. ఓకే, ఈ ఓటర్గా నమోదు కావాలంటే మరి ఎక్కడ నమోదు చేసుకోవాలనే ఆలోచన రావచ్చు మీకు. జనరల్గా మనకి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంటుంది, దాంట్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు పక్కనే ఉన్న మా తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ గారి ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే మన ఏరియాలో మన ప్రాంతంలో ఒక బూత్ లెవెల్ అధికారి ఉంటారు, ఆ బూత్ లెవెల్ అధికారి దగ్గర కూడా నమోదు చేసుకోవచ్చు. అలాగే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కనుక ఉన్నట్లయితే పైన పాలసీ మేకర్స్లో ఉద్యోగాలు అద్భుతంగా వస్తాయి. మంచి అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు చేయొచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా దాన్ని నిర్మూలించేసేయచ్చు. అలాగే పైన అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటే ప్రతి హెడ్ క్వార్టర్స్లో కూడా మంచి మంచి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. చాలామంది ఎస్టాబ్లిష్ సిద్ధంగా ఉంటారు, కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్లో లోపాల వలన, సపోర్ట్ చేయకపోవడం వలన, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు అనుకోండి, అది చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఎవరైనా ఒకటి గంటకి పెట్టదలుచుకుంటే కనుక అందరూ సపోర్ట్ చేస్తారు, విత్ నో టైం వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారు. మనకు అట్లా కాదు, ఇది 10 రకాలు పెట్టేస్తారు, రికమెండేషన్స్ ఉండాలి, ఇంకేదో రకరకాలు ఉంటాయి, మా పార్టీయే కాదా, మా కమ్యూనిటీ కాదా, మా రిలీజన్ కాదా, ఇవన్నీ అడ్డంకులు వచ్చేస్తాం మన కంట్రీలో. అందువల్ల ఏమవుతుందంటే చేయదలసిన వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇలాంటివి తీసేయాలంటే ఎవరి వల్ల అవుతుందంటే కేవలం మరి బ్యూరోక్రసీ వల్ల, ఉద్యోగస్తుల వల్ల అవది. అది ఎవరైతే లా మేకర్స్ పైన ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళు అవి ఉంటే కనుక మనకి డెవలప్మెంట్ బాగా ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరందరూ పెద్దవాళ్ళు, మీ ఫ్యూచర్ బాగుండాలంటే వారు మనందరూ మీరు చెప్పినట్టు చేయాల్సిందే. ఏంటంటే మీరందరూ ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందే, మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే, మంచి వాడిని ఎన్నుకోవాల్సిందే. మురిపాలెంలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు యువ సినీ హీరో గల్లా అశోక్ సందడి చేశారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా విడుదల సందర్భంగా డైరెక్టర్ అర్జున్ జంజాలతో కలిసి బురిపాలెం వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించి అనంతరం సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కృష్ణ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో గల్లా అశోక్ మాట్లాడారు. సినిమా విజయోత్సవంలో భాగంగా బురిపాలెం రావడం జరిగిందని, గ్రామస్తులు తమ పట్ల చూపించిన అభిమానం ఎప్పటికీ మరవలేనిదని అన్నారు. ముందు రండి. स्पीड आपको దగ్గర రన్ करो. अच्छा చూడండి ఒకసారి అందరూ సార్. నేను లాస్ట్ టైం బురిపాలెం వచ్చినప్పుడు చాలా చిన్నోడిని, అసలు ఏమీ గుర్తులేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. దట్టు మా సినిమాకి వచ్చిన స్పందన విని ఇక్కడ రమ్మని మీరు చెప్పాక నేను ఎట్లా రాకుండా ఉంటాను. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఉంది ఏంటంటే లైక్ ఊరున లైక్ సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మాత్రం వినిపిస్తుంది, ఇంకేం వినపడదు ఇక్కడ. సో నాకు
చాలా ఓవర్వెల్మ్డ్గా అయిపోయాను, అసలు స్వెట్ వచ్చేస్తుంది. యా అండి, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సినిమా సితారా ప్రొడక్షన్స్లో జరుగుతుంది, అది కూడా బాగా వస్తుంది. ఒక స్కెడ్యూల్ అయిపోయింది, యాక్చువల్గా 30 days అయిపోయింది షూటింగ్ దానికి, అది కూడా త్వరలోనే ఫినిష్ అయిపోద్ది, మళ్ళీ వస్తుంది. అదే లైక్ ఈ సినిమా వచ్చిన స్పందన విని నేను రౌండ్ చేసుకునేటప్పుడు పురిపాలెం కూడా రావాలని డిసైడ్ అయిపోయి వచ్చేసాను అంతే, దానికి మించి ఇంకేం రీజన్ లేదు. అండ్ చెప్పినట్టు కూడా లైక్ చాలా రోజులు అయిపోయింది, సో డెఫినెట్గా రావాలని ఎప్పటి నుంచో ఉండింది, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. అందరికీ నమస్తే అండి, నా పేరు అర్జున్ జంధ్యాల, దేవకి నందన వాసుదేవ డైరెక్టర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే బురిపాలెం రావటం, సూపర్ స్టార్ గారి ప్లేస్లోకి వచ్చానంటేనే చాలా వైబ్రేషన్ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. దేవకి నందన వాసుదేవ ఆల్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అండ్ సినిమా ప్రేక్షకుల అభిమానం వల్ల ఈరోజు చాలా సక్సెస్ అవటం, ఆ హ్యాపీనెస్ని సో అశోక్ గల్లా గారి అచ్చా ఆయన ఇక్కడ ఎస్పెషల్లీ పురిపాలెం రావాలి, ఈ విజయాన్ని షేర్ చేసుకోవాలి, ఈ ప్లేస్లో ఉండాలి, కంపల్సరీగా రావాలని చెప్పి ఆయన ఈరోజు పురిపాలెం రావాలనుకున్నారు. సో తాతగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉన్నాయి, అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాం మనం. ఎనీవే అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. భారతీయ సమాజంలో అంటరానితనానికి, కుల వ్యవస్థకు నిర్మూలనకు, మహిళా అభ్యుదయానికి, అణగారిన వర్గాల విద్యా వ్యాప్తికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు బాపులే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు కొనియాడారు. గురువారం మహాత్మా పులే 28వ వర్ధంతి సందర్భంగా స్థానిక రామలింగేశ్వరపేటలోని సంఘ కార్యాలయంలో పలువురు బీసీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1848లో మహాత్మా పులే తన సహచరి సావిత్రిబాయి పులేతో కలిసి దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి అందులో తొలి మహిళా ఉపాధ్యాయునిగా తన భార్యతోనే బోధింపచేశారన్నారు. 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో దిగువ కులాల ప్రజలకు సమాన హక్కుల కోసం సత్యశోధక్ సమాజ్ సంస్థను ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రా శ్రీను, జొన్నాదుల రమేష్, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాద శివరామకృష్ణ, పట్నాల సాయి, కడలి సాయి, కళ్యాణి, ఈశ్వరి కుమారి, హేమలత తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశపు తొలి మహాత్మా అని బిరుదొచ్చిన జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాము. జ్యోతిరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాల అందరూ చదువుకోవాలి, చదువుతోనే ఉన్నత స్థానానికి వెళ్తామని, చదువు మూలంగానే అభివృద్ధి చెందుతామని, ప్రతి కులంలో ఏ కులంలో పుట్టినా కూడా ప్రతివాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి చెందుతామనేది ముఖ్య నినాదం. ఆ రోజు అంటరానితనంలో ఆయన జీవించే టైంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరు చదువుకోకపోతే వీళ్ళందరూ ఎన్నటికీ డెవలప్ అవ్వరని ముఖ్య దూరదృష్టితో ఆ రోజుల్లోనే స్కూల్స్ స్థాపించి ప్రతి పేద విద్యార్థులని చదివించే విధంగా ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అట్లాగే తన భార్య అయిన చదువురాని భార్యను కూడా చదివించి, ఆయనే సొంతంగా చదివించి, ఆమె ఫస్ట్ భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు అంటే సావిత్రిబాయి పూలే గారే. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆనాడు వెనకబడిన తరగతి వాళ్ళలో చదువుకోవాలనే ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి చిన్న వయసులోనే తను పెళ్లి చేసుకొని తన భార్యాన్ని తన భుజస్కంధాలపైన మోసుకుంటూ వెళ్ళి మరి ఆమె చదివించి మరి ఆమె విద్యామంత్రాలు చేసి ఎందరో మహిళలకి మరి విద్యను నేర్పించి ఈ దేశంలో ఆనాడు జరుగుతున్న అగ్రవర్ణ వర్గాలు మరి పేదలపై జరుగుతున్న పెత్తనంపై వారు చదువుతోనే ఏదైనా సరే మనం విద్యావంతులు ఏదైనా కానీ మన స్వేచ్ఛ మనం అనుభవిస్తామని చెప్పేసి ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని చెప్పేసి పాత్రలో తన భార్యని ముందు ఉంచి నడిపించిన మహాత్ముడు అటువంటి పూలే గారి విగ్రహం తెనాలి నడిబొడ్డున పెట్టాలని చెప్పేసి దరిదాపులుగా ఎన్నాళ్ళ నుంచో మరి యొక్క కార్యక్రమం మరి వినతి పత్రాలను మరి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని షరా బజార్లో గల శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవాలు గురువారం విశేషంగా నిర్వహించారు. ఈ వ్రత మహోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి నిర్వహించారు. ఈ వ్రత మహోత్సవంలో 108 మంది పుణ్య దంపతులు పాల్గొని వ్రతాన్ని ఆచరించి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులను అందుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని దేవస్థానం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్డి శివ, ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి, శ్రీ వికన్నస ట్రస్ట్ అధ్యక్షుడు రంపిచెల్ల కిరణ్ కుమార్, సేవా సమితి సభ్యులు, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొని పర్యవేక్షించారు.
అటువంటి విశేషమైన ఆగమాల్లో వైఖానస ఆగమం మన దేవాలయంలో ఎప్పటి నుంచో నడుస్తుంది. అందరూ కూడా సాయిబాబా శ్రీమన్నారాయణమూర్తి మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు విచ్చేసినటువంటి సంవత్సరాల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో సామూహిక 11వ ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ రోజున దిగ్విజయంగా జరిగినవి. ఈ కార్యక్రమానికి దాదాపు 120 గంటల వరకు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సంకీర్తన సేవా సమితి వారికి మరియు అదేవిధంగా మన వికనస శ్రీనివాస ట్రస్ట్ వారికి మరియు ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి పూజారులకి అర్చక స్వాములందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ రోజున తెనాలిలోని శ్రీ సూచనా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 108 మంది దంపతుల చేత ఉచితంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రత మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారు, వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి గారు, ఈవో ఔత్ శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఆలయం వేదికగా చేసుకుని సంకీర్తనామం సేవా సమితి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా నిర్వహించినటువంటి ఈ యొక్క వ్రత మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే తిలకించిన ప్రతి ఒక్కరికి, తెనాలి పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా రమాసహిత సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం.